సాక్షాత్తు అమ్మవారినే ఎదిరించిన ఈ మొండి భక్తుడెవరో మీకు తెలుసా? కైలాసంలో ఈ అస్థిపంజరం వెనక ఉన్న రహస్యం తెలిస్తే షాకవుతారు. కైలాసంలో ఎంతోమంది గొప్ప మునులున్నారు. కాని ఈ అస్థిపంజరంలా ఉన్న మునిని చూశారా? ఇతని పేరే భృంగి మహర్షి. భృంగికి శివుడంటే పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి అంటే అమ్మవారిని కూడా లెక్కచేయడు. అందుకే అమ్మవారి శాపంతో ఇలా అస్థిపంజరంలా మారిపోయాడు. భృంగిని అడ్డుకోవడానికి శివపార్వతులిద్దరూ అతుక్కుని కూచున్నారు. కాని భృంగి తెలివి ముందు ఏదీ పనికిరాలేదు. వెంటనే ఒక చిన్న తుమ్మెద రూపం దాల్చాడు. వారిద్దరి మధ్యలోంచి దూరి కేవలం శివుడికే ప్రదక్షిణ చేశాడు. ఇక లాభం లేదని శివుడు లోకానికి ఒక సత్యం చూపిచ్చాడు. తనలో సగభాగం పార్వతికి ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా మారిపోయాడు. శివుడు వేరు, శక్తి వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని భృంగికి అర్థమైంది. ఓం నమఃశివాయ. శక్తి లేనిదే శివుడు లేడు, స్త్రీ లేనిదే సృష్టి లేదు అని చెప్పేదే ఈ అర్ధనారీశ్వరుడి తత్వం. మీకు ఈ వీడియో నచ్చితే ఆ పరమశివుడి ఆశీస్సుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో హర హర మహాదేవ్ అని టైప్ చేయండి.